వెల్కమ్ టు రైట్ 6 మీడియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్టప్పర్లో గంటా సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి పసల శ్రీకృష్ణ వారి మిత్ర బృందం సుమారు 200 మంది వివిధ పార్టీల నుండి ప్రభుత్వ విప్పు స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన కుటుంబంలోకి పసల శ్రీకృష్ణ రావడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. 2019 నుండి నాతోనే ఉన్నారు. వీరందరూ కూడా చందాలు వేసుకుని కార్యక్రమాలు చేశారు. ఆ రోజుల్లో రోడ్లు ఎలా ఉన్నాయో మనందరికీ తెలుసు. మనం గెలవచ్చు లేక ఓడిపోవచ్చు. కానీ నేను పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చాను. పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో ఈ ఊరికి రోడ్డు వేశాను అన్నారు. జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎస్సీ సోదరులకు ఏమి చేసావని అడుగుతున్నాను. ప్రజలందరూ గమనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తోటగోపి మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి బయటికి రాలేదు, ఈరోజు రావాలనిపించింది. ఎమ్మెల్యే నియోజకవర్గంలో అంతా రోడ్లు వేయడం, ప్రజలందరూ నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే చాలా బాగా పనిచేస్తున్నానని చెప్పడంతో నాకు కూడా ఆరోగ్యం సహకరించకపోయినా రావాలనిపించి వచ్చానని, ఆ రోజు ఎమ్మెల్యే నాకు పార్టీతో పని లేదని, మీకు ఏమి కావాలన్నా రావాలని కోరడం జరిగిందని, మీకు ఏమి కావాలన్నా మా పార్టీలో చేరనవసరం లేదు, మీకు కావాల్సిన పని చేస్తానని హామీ ఇస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు తోటగోపి, గంటా సుబ్రహ్మణ్యం, ఎంపీపీ విజయలక్ష్మి, పైబోయిన వెంకటరామయ్య, పైబోయిన రఘు, పైబోయిన నల్ల వెంకటరామయ్య, మద్దాల మణికుమార్, వైదేహి, పాలూరు వెంకటేశ్వరరావు, పుల్లాబాబి, కాంట్రాక్టర్ శివ, శ్రీను, శంకు, హరి, చినిమిలి బాబి, పసల మహేష్, కందుల బాలకృష్ణ, రాఘుస్వామి, మానే గణేష్ తదితరులు పాల్గొన్నారు. మా పార్టీలోకి ఘనంగా స్వాగతం పలుకుతున్నామండి. ఎందుకంటే నేను ఇప్పుడు కాదు, మా శ్రీకృష్ణ నేను ఎప్పుడో మేము నలుగురు ఉన్నప్పుడు కూడా మాకు వెనకాలండి మనీ పరంగా కానీ చాలా సహాయం చేసేవారు. అన్నయ్య నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ముందే మాకన్నా ముందే ఉండాలి ఈయన, కాకపోతే కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. ఇప్పటికైనా వచ్చినందుకు మాకు చాలా సంతోషం. తోటగోపి గారికి, అలాగే పైబోయిన వెంకటరావు గారు, శ్రీ రాఘవరావు గారు, అలాగే మన పాలూరు వెంకటేశ్వర గారు, తదితర అందరు పెద్దలందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఈ పడవరెప్పారు సరి జనసేన పార్టీలోకి ఒక బలమైన వ్యక్తి, నా చిన్ననాటి స్నేహితుడు శ్రీకృష్ణ. మేము ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. మన జనసేనకి చాలా ముఖ్యం. ఇప్పుడు ఇలాంటి బలమైన వ్యక్తులు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జనసేన వల్లే మన ఊరి భవిష్యత్తు ఆధారపడి ఉందని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ తెలుసు, మా అన్నయ్య గారు ఎలక్షన్లో ఏమైతే మాటిచ్చారో మన రోడ్డు, నేను యాక్చువల్గా ఎలక్షన్లో రాజకీయాలు రావడానికి కారణం మన రోడ్డు గురించి. అప్పుడు కూడా చెప్పాను, నాకు అందుకంత రాజకీయాలు కానీ ఏ రకమైన అనుభవం లేదు. ఊరికి రోడ్డు ఉండాలి అంటే మనకు ఒక బలమైన నాయకుడు కావాలి అన్న మీరు నేను అన్నగారితో అనగానే, అమ్మ మన రోడ్డు వేస్తాం, ఎలక్షన్ అయినా నీకు లేకపోయినా నేను రోడ్డు వేస్తున్నారు. అలాగే ఆయన మాట మీద పెట్టుకున్నారు. మంగళాశాసనం ముఖ్యంగా మా అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, అలాగే మా తోటగోపి గారికి, పెద్దలందరికీ కూడా మంగళాశాసనం. ముఖ్యంగా మా అన్నయ్య గారితో కొన్ని విషయాలు చెప్పాలి. మా అన్నయ్య గారు చాలా మంచివారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు నామినేషన్ ముందు రోజు నుంచి కూడా ఒకటే చెప్పారు, నేను రాగానే మీకు ఎంతమంది యాత్రికులు వస్తారు ముందుగా రోడ్డు వేస్తానని చెప్పారు. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది కూడా బాలింతరాలు కానివ్వండి, ఇప్పుడు అందరూ కూడా చాలా కష్టాలు పడి గోతుల్లో అన్నీ కూడా చూసారు. అందుచేత మా అన్నయ్య గారు ఏ మాట ఏదైనా అన్నారనుకోండి 24 గంటల్లో చేస్తారు ఆయన. నేను నాకు తెలుసు, 8 దగ్గర 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి అన్నయ్య గారితో నాకు తెలుసు. ఎంతమంది కళాకారులు కానివ్వండి, అమ్మ కళ్యాణ మండపంలో కానివ్వండి, ఎవరికైనా ఆపద వస్తే ఎమ్మటే కూడా ఏదో సమస్యలు తీసుకెళ్ళామనుకోండి, ఎమ్మటి ఆఫీసులతో మాట్లాడి 24 గంటల్లో పూర్తి చేస్తారు. ఎవరైనా అంటే చూద్దారులండి, చేద్దారులు అంటారు, ఆ వ్యక్తి కాదు. సభకు నమస్కారం. మాకు అత్యంత ఆపులైనటువంటి ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారికి,
అలాగే మాకు పూర్వం నుంచి ఇంచుమించు ఒక 50 సంవత్సరాల బట్టి మాకు బంధుత్వం అవని, స్నేహం అవని, ఇంకోటి అవని, మాకు దేనికన్నా సరే మాట సాయం కానీ ఏ అవసరం వచ్చినా కూడా మేము గోపి గారు ఒకే కుటుంబం కింద బతికేవాళ్ళం. అటువంటి గోపి గారు ఇవాళ ఈ పరిస్థితుల్లో కూడా మా అబ్బాయి ఇందులో జాయిన్ అవుతున్నాడంటే ఎక్కడికి వెళ్ళలేనటువంటి ఆయనకి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా అల్లుళ్ళు అయినటువంటి వెంకటరామయ్య గారికి, రఘు గారికి, అలాగే మా గ్రామ పెద్ద అయినటువంటి సుబ్రహ్మణ్యానికి, అలాగే మీ పేరు తెలియదు నాకు, వెంకటలక్ష్మి గారికి, అలాగే పాలూరు భాస్కరరావు గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, అలాగే మాకు అత్యంత ఆప్తులైనటువంటి మాకు ఆయన మా శ్రీకృష్ణ గారు స్నేహితుడైనటువంటి ఆయనకి, వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీ అవనే, జనసేన పార్టీ అవనే, ఆ రోజుని మేము ప్రజారాజ్యం పార్టీలో ఉన్నాం. ఇప్పుడు కూడా మేము తెలుగుదేశం అభిమానులు. ఆ ప్రజారాజ్యం పార్టీకి ఏమో నాన్నగారికి అప్పుడు చేసాం. తర్వాత ఈ ఊర్లో జనసేన అనేటువంటి పార్టీ అంటేనే మా అబ్బాయి శ్రీకృష్ణ, అలాగే బాలకృష్ణ కొంతమంది ఉండేవారు. అప్పుడు ఆ రోజుల్లో కూడా 25 అడుగులు పవన్ కళ్యాణ్ బొమ్మలు పెట్టినటువంటి వీళ్ళందరూ కూడా ఆర్థికంగా కూడా చాలా. ఇవాళ ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పవలసింది ఏంటంటే సినారిజనపేట వాళ్ళకి, అలాగే ఉప్పరగూడ వాళ్ళకి, అలాగే సుకాలదెబ్బ వారికి, అలాగే కొత్తపేటల వారికి. కోట గోపి గారు అంటే ఇవాళ కాదు, వాళ్ళ మేనళ్ళు నాకు బాగా స్నేహం. ధనం గని మొత్తం వాళ్ళందరూ మేనళ్ళు అందరూ మేము పార్టీలు వేరువేరుగా ఉన్నా సరే 24 గంటల భావాభావాన్ని కేకేసుకుని మా విజయ్ కుమార్ మేము అందరం కలిసి ఉండి చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళు మేము. నాకు ఈ పార్టీలో జాయిన్ అవుతానన్నాక ఒక 200 సార్లు గోపి గారు ఫోన్ చేసి ఉంటారు. నైటు 11:30కు కూడా ఫోన్ చేశారు ఆయన, శ్రీకృష్ణ అలాగని చెప్పి. అంత ఓపిక మరి ఆయన ఒంట్లో బాగోపోయినా దేవుడు ఇచ్చినందుకు నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే ఏ టైంలో చూసినా ఎంగేజ్ అవుతుందని ఫోన్ నేను ఎప్పుడు చేసినా. అలాగే మా బావగారు రఘు గారికి, వెంకటరామయ్య గారికి, పాలూరు వెంకటేశ్వరరావు గారికి, వైదేహి గారికి, గంటా సుబ్రహ్మణ్యం గారికి అందరికీ నా ధన్యవాదాలు. నేను పవన్ కళ్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పార్టీ పెట్టినప్పుడు నాకు చాలా కారణాల వల్ల పార్టీకి నేను చేయలేకపోయేవాడిని. వీళ్ళ వెనకాల మా మహేష్ వీళ్ళందరూ చేసినప్పుడు డబ్బులు ఏమైనా కావాలితే నేను వెనకాల పంపించి చేయంతా ఉంది వానికి. మొన్న కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వైసీపీలో జాయిన్ అయ్యవలసి వచ్చింది. జాయిన్ అయ్యాక నేను ఫస్ట్ మా ఇంట్లోకి వెళ్ళినప్పుడు, డాడీ నువ్వు మాత్రం వైసీపీకి ఓటు వేయమని అడిగితే మేము ఓటు వేసిలో చింపేస్తాం అన్నారు మా అమ్మాయిలు ఇద్దరు. అలా మా ఆవిడ కూడా అదే చెప్పింది, మీరు మాత్రం ఏదైనా చెప్పండి మేము వైసీపీకి అవుతూ ఓటు వేయమన్నారు. ఎందుకురా బాబు రాజకీయం, ఇలాంటి రాజకీయం నాకే అనిపించింది. అలాగే ప్రయాణం జరిగిపోయింది ఇప్పుడు దాకానే. తర్వాత ఇప్పుడు నాకు సీని గారు చేసి ఆయన అభివృద్ధి చూసి నాకు ఈ పార్టీలోకి రావాలని నాకు కొద్దిగా అనిపించింది. నేను చాలా మా తమ్ముడు పోయాకనే నేను పాలిటిక్స్లో కూడా నేను చాలా యాక్టివ్ తగ్గిస్తాను. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే చేసినప్పుడు నేను పూడి బాలాజీ కలిపి గంటలో 500 మందిని పోగేసిన రోజులు ఉన్నాయి గుడాలని. అంత యాక్టివ్గా ఉండేవాడిని. మా విజయ్ కుమార్ కాలేజీ ప్రెసిడెంట్ చేసినప్పుడు కానీ మేము అందరం ప్రాణ స్నేహితుల కింద ఉండేవాళ్ళు. అంత సర్కిల్ మెయింటైన్ చేసిన తర్వాత మా తమ్ముడు పోతాం, నాకేమో రాజకీయాలు అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేకపోతాం, నేనేదో నామకాగా తిరుగుతూ ఎక్కడన్నా ఊళ్ళో ఏ కార్యక్రమం జరిగినా నా పార్టిసిపేషన్ లేనిది ఏ కార్యక్రమం జరగదు. చిన్నదైనా పెద్దదైనా సరే ఏ చిన్న కార్యక్రమం జరగదు. అలాగే మళ్ళీ బొలిశెట్టి సీని గారి నాయకత్వంలో ఇక్కడి నుంచి నేను యాక్టివ్గా పనిచేస్తూ నా వల్ల పార్టీకి చెడ్డ లేకుండా నలుగురిని అందరినీ కలుపుకుని పార్టీని గంటా సుబ్రహ్మణ్యం గారితో కలిపి కుర్రోళ్ళతో కలుపుకుని మరింత పార్టీకి బలోపేతం చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎంత సంపాదించాలని ఈ రోజు లెక్కట్లేదు. మన దగ్గరికి వచ్చిన వ్యక్తిని మనం ఏం చేదో చేసి పంపాలి, ఖాళీ చేతితో పంపకూడదనే ఆలోచనతోనే జీవితం స్టార్ట్ చేసాం. అప్పుడు మాకు అంతంత మాత్రంగా ఆస్తులు ఉన్నప్పుడు కూడా మా అందరిలోకి పైవేన్ రఘు గారికి ఆస్తిపరుడు అయినప్పుడు కూడా మేమంతా కలిసి నాకు సొంత అన్నగారులు అంటాడు. ఎప్పుడు నా కష్టసుఖాల్లో నాకు నీడలాగా ఉండి ఈ రోజు నేను రాజకీయం చేస్తాను, రాజకీయం మీద ఎక్కువ నేను దృష్టి పెడతాను. అంతా గోపే చూస్తున్నాడు. చెప్పాలి ఇవన్నీ మీకు తెలియదు కదా కొంచెం. ఎందుకంటే నేను అభివృద్ధి చేయాలంటే చాలా ఆటంకాలు ఉన్నాయి. కూటమి ఎప్పుడు ఇడిపోతే మనకి ఎప్పుడు పెత్తనం వస్తుందో చూసి నాయకులు కొంతమంది. అలాంటివన్నీ సర్దాలంటే మా పిల్లలు రాజకీయాల్లో పెద్ద అనుభవం లేదు. గోపి అంతా వెనకాలండి ఎవరెవరో ఇబ్బంది పడుతున్నారో నాకు ఫోన్ చేసేవారే, ఆడికి ఎలా జరుగుతుంది, వీళ్ళకి ఎలా జరుగుతుంది, వాళ్ళతో ఫోన్ మాట్లాడి ఎంతో మాట్లాడి నిరంతరం
రాత్రి 12 అయినా 1 గంట నాకు వచ్చి ఫోన్ గోపి దగ్గర నుంచి ఇంక మా ఇంటికాడ నుంచి కూడా రాదు. అంటే అంత శ్రద్ధగా పార్టీని పర్యవేక్షిస్తూ ప్రజలు నాయకులు ఎవరైతే మన కష్టపడిన వ్యక్తులను కూడా కంటికి రెప్పలా కాపాడే విధంగా నాకు తెలియని విషయాలు కూడా ఆడి దగ్గర చెప్తే ఆడు నాకు ఫోన్ చేసి చెప్పడం, దాన్ని ఏదో రకంగా సమస్యను పరిష్కారం చేసుకుంటా మాకున్న అనుబంధాన్ని ఇంకా పెంచుకుంటా మరి తప్పకుండా 2039 కాదు, నాకంటే 2 సంవత్సరాలు చిన్నోడు, నాకంటే 10 సంవత్సరాలు ఎక్కువే బతుకుతాడు. కాబట్టి ఈ సమయంలో అలా అనుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి వ్యక్తికి ఆయుష్ అనేది భగవంతుడు ఇవ్వాలి, కానీ మనం మాట్లాడుకుంటే ఏది అవ్వదు. మనం ఎదరోళ్ళు మంచి కోరినప్పుడు మన ఆయుష్ని భగవంతుడే పెంచుతాడు. మన కోసం మనం ఆలోచించుకున్నప్పుడు భగవంతుడు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. నేను సిద్ధాంతపరంగా కర్మ నమ్మిన వ్యక్తిని కాబట్టి కర్మఫలం గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటుంది. తప్పకుండా ఈ రోజు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో అన్ని కనెక్టివిటీ రోడ్లు వేయగలిగాం. ఆ రోజు పాదయాత్ర నాకు గుణపాఠం నేర్పింది. నేను ఓడిపోయిన తర్వాత నా కోసం పనిచేసిన కార్యకర్తలు ఏమవుతారు, మనం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దుర్మార్గమైన ఎమ్మెల్యే కేసులు పెట్టించి నాన్న ఇబ్బంది పెడతాడని చెప్పి వాళ్ళ కాపలా కాసుకుంటూ సరిపోయింది. కేసు పెడితే నా మీద పెట్టారేమో తప్ప నా కార్యకర్తల ఎవరి మీద పెట్టలేదు. కావాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని అడగవచ్చు. ఫస్ట్ నేను అడ్డం పడ్డాను, నా మీద కేసు పెట్టారు, నన్ను వ్యాపారం చేయలేదు, ఆర్థికంగా ఇబ్బంది పెట్టారు. అయినప్పుడు కూడా చూడలేదు. నాకు పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఒకటే, ఆయన ఒకటే అడిగాడు, ఈ రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, మనందరూ కలిసి ఉండాలి, లేకపోతే రాష్ట్రం ఇంకా సర్వనాశనం అయిపోతుందని ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు కూడా నాకు మైండ్ లో తిరుగుతూ ఉంది. నిజంగా అదే జరిగింది. చాలా మంది తెలియక ఓటేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఒక కార్యకర్తకు విలువ లేదు, ఒక నాయకుడు సర్పంచ్ విలువ లేదు, ఒక ఎంపీటీసీ విలువ లేదు, ఒక అధికారి విలువ లేదు. నీ కోసం నెగ్గించిన వ్యక్తులు ఎక్కడున్నారో నీకు తెలీదు. అలా చేసినప్పుడు కూడా చాలా మంది హరిజనులుగా ఎడగొడతాడు, క్రైస్తవులుగా ఎడగొడతాడు, హిందువులుగా ఎడగొడతాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఎవరికి ఏం చేసావు అని అడుగుతా ఉన్నా. సరే, ఎస్సీ ఎస్టీ సప్లైలో వచ్చిన డబ్బులు ఏం చేసావు? అంబేద్కర్ విదేశీ విద్య ఏం చేసావు? నీ ఎస్సీ సోదరులు గెలిపించి నా ఎస్సీలు బీసీలను ఓట్లు వేయించుకున్న తర్వాత నువ్వు ఎంతమందికి న్యాయం చేసావు చెప్పమని అడుగుతాను. ఇప్పుడైనా సరే ఛాలెంజ్. ఇంకా ఏ మొగబెట్టి మీరు మాట్లాడతారు? ఈ ఊళ్ళో అన్న పనులన్నీ చేసాం. నేను రోడ్డు వేయిస్తే మీకు ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వం పోయినా అప్పుడు దాకా ఉన్న డౌన్ వర్క్లన్నీ క్యాన్సిల్ చేస్తారు. దాంట్లో భాగంగా తాడేపల్లి కాన్స్టిట్యున్సీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్క్లు క్యాన్సిల్ చేస్తే మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టించి మొట్టమొదట బిప్పర్ ఊళ్ళో రోడ్డు 3 కోట్ల రూపాయలతో, ఈ రోడ్డు 40 లక్షల రూపాయలతో ఒక లేర్ వేయించి మొత్తానికి విప్పరు గ్రామానికి జనం వెళ్తున్నారు, గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, ఇదంతా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, నాకే ఎంబ్రెసింగ్ ఉందని చెప్పి నానా అవసరపడి మళ్ళీ అచ్యుతం గారు తమ్ముడు 2వ లేర్ వేయాలి తమ్ముడు మనం, లేకపోతే ఆగదు రోడ్డు అంటే మళ్ళీ 2వ లేర్ శాంక్షన్ చేయించి ఇక్కడి నుంచి గణపురం వెళ్ళిపోవడానికి కూడా మీకు అప్రోచ్ రోడ్డు కూడా వేయించడం జరిగింది. మరి ఇంకా పోతే ఇంకా గుణపర్రి రోడ్డు వేయాలంటున్నారు, బక్లీస్ డ్రైన్ చేయాలంటున్నారు. ఖచ్చితంగా చేస్తాం. ఇవన్నీ కూడా ఆర్థిక ఇబ్బందుల్లో నెట్టి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మీరు ఒకసారి ఆలోచన చేయాలి. మనం గత ప్రభుత్వంలో ఏం జరుగుతూ ఉంది, లేకపోతే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇప్పుడు ఎమ్మెల్యే ఏం చేస్తారు, ఇవన్నీ మీరు డిస్కషన్ చేసుకుంటేనే ఎవరు మంచి ఎవరు చెడ్డని అర్థం తప్ప మేము క్రైస్తవులం కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డికి వేస్తాం, మేము బ్రాహ్మణం కాబట్టి బీజేపీకి వేస్తాం అంటే సంక్రాంతి పోతే మొత్తం ఏముంది. మీరు ఇక్కడ ఏది పని జరుగుతుంది, ఎవరు మన కోసం ఆలోచిస్తూ ఉన్నారు, మన కుటుంబాలకు ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం మనకుంది. అది మానేసి మేమంతా జగన్మోహన్ రెడ్డి గారు మా మతం తీసుకున్నారు కాబట్టి మేమంతా వేస్తానని చెప్పి వెళ్తే మీకు ఏమైందని అడుగుతాను. సుబ్రహ్మణ్యం కార్ డ్రైవర్ చంపేసి ఇంటికాడ పెడితే ఎమ్మెల్సీ సపోర్ట్ చేసేట లేదా? సుధాకర్ ఎస్సీ డాక్టర్ని పిచ్చోడి రోడ్డు మీద పోలీసులతో కొట్టిస్తే ఏ ఎస్సీ సోదరుడు మాట్లాడారని అడుగుతా ఉన్నా. ఇవన్నీ మీకు తెలియదా? అంబేద్కర్ రిజర్వేషన్ ఎందుకు తీశారని ఎవరిని అడిగారా మీకు ఎవరు తరఫున? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మనకు అందరూ సమానమే, మనం పెన్షన్ ఇస్తే అందరికి ఇస్తా ఉన్నాం. అందుకే ఎస్సీలు మానే లేదు, ఓసీలకి ఇవ్వట్లేదు, బ్రాహ్మణులకి ఇవ్వట్లేదు, అందరికీ కలిపి ఇస్తా ఉన్నాం. జనసేన నాయకులకి అలాగే పడమర విప్పర్లు అలాగే ప్రకారం చెన్నాళ్ళ గారు అవుతారు, పసల సత్యగౌడ గారికి, పైబోల్ రఘు గారికి, వెంకటరావు గారికి, అలాగే ఎంపీపీ గారికి, అలాగే సభని అధిరోహించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. 2 సంవత్సరాలు దాదాపుగా జరిగిన తర్వాత
ఇదే మొట్టమొదటిసారిగా నాకు ఎందుకో రావాలనిపించింది. అది ఎందుకంటే నేనేం చెప్పలేను. నిన్న ఒక విషయం మీద ఆలోచన వచ్చి ఒక మిత్రులు ఫోన్ చేశారు నాకు. సార్ ఈయన నియోజకవర్గం అంతా మన ఎమ్మెల్యే గారు అంతా అవగాహన చేసుకున్నారంటారా ఏంటి? మన పెద్దపల్లి మండలం వెంకయ్యగారు నుంచి రాయపాటి వరకు ఒక రోడ్డు, అలాగే రిపేరు రాజాంధ్రపురం వరకు ఒకటి, అలాగే చెత్తపల్లి నుంచి కోరిమిల్ దాకా ఒకటి. ఇవన్నీ ఎవరు ఆలోచిస్తున్నారు, ఎంత ప్రజల దృష్టిలో వెళ్ళింది అనుకున్నాను. అలాగే మొదలూరు సెంటర్ నుంచి కేపేటపల్లి వరకు ఇప్పటి వరకు కూడా మన ప్రసాద్ చెప్పాడు, ఎంపీపీ గారి భర్త, జట్లపాలెం నుంచి దర్శనం వరకు, అలాగే 5 సెంటర్ల నుంచి పొద్దుల నుంచి దర్శనం వరకు. ఎలా గుర్తున్నాయి, ఎవరు చెప్పారు ఏంటని అడిగితే ఒక మిత్రుడు పెట్టబడాయన ఎలా చెప్తే మండలమైన రూరల్ మండలం టీడీపీ వైసీపీలో ఉన్న చౌదరీస్ బీసీలు నవాబాద్ నుంచి జగన్నాథపురం కర్మల విషయంలో ఒక ట్రాక్టర్ దిగిపోయాక లోతుండే అది అయింది. ఇంతతో సరిపెడతారు అనుకుంటే జగన్నాథపురం నుంచి బాధవరం దాకా ఆయన ప్రయాణం చేసి ఆ వీడియో నాకు పెట్టాడు. అలాగే అది నైట్ పొర్రి వాళ్ళ కుర్రోళ్ళు వెప్పరు రోడ్డు చూపిస్తూ అదొకటి పెట్టారు. నాకు రోడ్లన్నీ ఎలా ఉన్నాయని చెప్పి అనుకుంటే ఇందాక వచ్చేటప్పుడు కాలగోపి అడిగాడు, జట్లపాలెం నుంచి మోతిపడదాకా కూడా రోడ్డు మొదలెడతామని చెప్పాడు. అంటే గత 10 ఏళ్ల నుంచి ఉన్న ఎమ్మెల్యేలు వర్క్ చేయలేదా, వాళ్ళకి అవగాహన లేదా, ప్రజలు అడగలేదా అనుకున్నాను. సత్యగౌడ గారు పసలవారు కొద్దిగా ఇబ్బంది పడవద్దు. కనకసుందరాలు వైసీపీలోకి 6 నెలలు ఎలక్షన్ దాకా వెళ్ళటం నాకెందుకో మనసుగా నచ్చగా ఆ రోజు మా మిత్రులుగా ఉన్న నాగబాబుని అడిగాను, ఇది కరెక్ట్ అంటావా కనకసుందరాలు వెళ్ళటం జాయిన్ అవటం? ఆ మాటలు వినపడుతున్నాయి. ఎంత దోపిడీదారుడు పులి సత్యానికి మద్దతు ఇవ్వడం. ఆయన 2 సార్లు ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు మొత్తం మీద టీడీపీ తరఫున టికెట్ ఇచ్చారు. ఫస్ట్ లో ఎంపీపీ అయ్యారు, సర్పంచ్ అయ్యారు. అలాగే ఏదో 94 ఎలక్షన్ ముందు ఆయనకు చైర్మన్ కూడా ఇచ్చారు. అటువంటిది ఏదో చైర్మన్ హాస్పిటల్ తీసుకెళ్తారు అన్నట్టుగా తెలిస్తే అడిగితే నాకు తెలియదండి అని ఆయన తెలుసో తెలియకో చెప్పాడు. ఆయన తీసుకుని నాకు చెప్పు, ఈ రోజుకి కూడా నాకు ఇష్టం లేదు, మనస్కరించట్లేదు.